అమెరికాను వైల్డ్ ఫైర్ వెంటాడుతూ ఉంది. గడిచిన 10 రోజులుగా అమెరికాలోని కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ నగరం కాలి బూడిదైపోయింది. దాదాపుగా 30,000 బంగ్లాలు కాలి బూడిదైపోయి లక్షలాది మంది రోడ్డున పడ్డారు. అపర కోటీశ్వర్లు క్షణాల్లో నిరుపేదలుగా మారిపోయారు. దాదాపుగా 50,000 ఎకరాల్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కాలి బూడిదై బాంబులు వేస్తే ఎలాగైతే బూడిదైపోద్దో అలా బూడిదైపోయింది. కళ్ళ ముందే 80 కోట్లు 100 కోట్లు విలువైన బంగ్లాలు కూడా కాలి బూడిదైపోతా ఉన్నాయి. అక్కడ పరిస్థితులకు అనుకూలంగా అమెరికాలో చెక్కతో ఇల్లు నిర్మిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక నూతన సంవత్సరం సందర్భంగా కాల్చిన టపాసులతో ముట్టుకున్న మంట గడిచిన 2 వారాలుగా విస్తరిస్తూ ఉంది. తాజాగా పెను గాలులు మరింత పెరిగాయి. గంటకి 80 నుంచి 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తూ ఉండడంతో కొత్త ప్రాంతాలు కూడా విస్తరిస్తున్నాయి. అమెరికాలో ఉన్న ఫైర్ ఫైటర్స్ మొత్తాన్ని మోహరించినా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. సముద్రం నుంచి నీరు తీసుకొచ్చి వెదజల్లుతూ ఉన్నా కూడా పైప్ లైన్ ద్వారా వచ్చే వాటర్లో ఫోర్స్ లేకపోవడంతో ప్రజలు మంటలు ఆర్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దాదాపుగా 5 లక్షల మంది ఇల్లు ఖాళీ చేసి సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లారు. రాబోయే రోజుల్లో ఈ మంటలు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. కెనడా నుంచి కూడా దాదాపుగా 200 హెలికాప్టర్లని ఫైర్ ఫైటర్స్ని తెప్పించారు. వారు కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మంటలు గనక అదుపు కాకపోతే అమెరికాలో ఒక తీవ్ర సంక్షోభం కూడా వచ్చే ప్రమాదం ఉంది. హాలీవుడ్ ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. ప్రస్తుతానికైతే అక్కడ ఆస్కార్ అవార్డులు ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. ఒకవైపు జనం ఇల్లు కాలి ఏడుస్తూ ఉంటే ఇల్లు కాలకుండా కాలనీలు ఖాళీ చేసి సమీపంలోకి మంటలు వచ్చి జనం ఎవరైతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉన్నారో అక్కడ లోటస్ దోచుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున చిక్కినట్టు వేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పటికే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఆచూకీ కనిపించడం లేదు. 1983 తర్వాత అంటే 4 దశాబ్దాల్లో అతి పెద్ద వైల్డ్ ఫైర్ని అమెరికా చవిచూసింది. ఇది రాబోయే రోజుల్లో ఇది ఎన్ని రోజులకు అదుపులోకి వస్తుందో కూడా అంతుబట్టడం లేదు. ఇదే గనక కొనసాగితే వాతావరణంలో మరింత పొల్యూషన్ పెరిగి టెంపరేచర్స్ మరింత పెరిగి అకాల వర్షాలు, కుండపోత వర్షాలు, కరువులు, ఎల్నినో ఎఫెక్ట్తో దారుణమైన పరిస్థితులు చవి చూడాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో అమెరికా వైల్డ్ ఫైర్ ఎటు దారి తీయబోతా ఉంది అనే విషయం మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.